టు పైథాన్ ఇంటర్ప్రిటర్ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూషన్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది అది చూద్దాం. కంపైలర్లోకి వచ్చేసరికి సోర్స్ కోడ్ అంటే మనం ఎంటర్ చేసే ప్రోగ్రామ్, మనం ఇచ్చే ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ అది కంపైలర్లోకి వెళ్తుంది. కంపైలర్ సింటాక్స్ని చెక్ చేస్తుంది, ఓన్లీ రూల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేస్తుంది. అది అయిన తర్వాత మిషన్ కోడ్ జనరేట్ చేసేది. నెక్స్ట్ అవుట్పుట్ వస్తుంది. ఇంటర్ప్రిటర్ సోర్స్ కోడ్, మనం ఇచ్చే ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ అది ఇంటర్ప్రిటర్లోకి వెళ్తుంది. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, లైన్ బై లైన్ కోడ్ చెక్ చేస్తుంది. చెక్ చేసి ఇప్పుడు మన 5 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే అందులో థర్డ్ లైన్ 5th లైన్ ఎర్రర్స్ ఉంటే థర్డ్ లైన్లో ఆగిపోతుంది. ఇంటర్నల్గా కంపైలర్ టు వర్చువల్ మిషన్ ప్రాసెస్ జరుగుతుంది, అంతేగాని మిషన్ కోడ్ జనరేట్ అయితే చేయదు. నెక్స్ట్ అవుట్పుట్ వస్తుంది. ఇండెంటేషన్ అండ్ కామెంట్. ఇప్పుడు C అండ్ C++లో అయితే కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తాం, మధ్యలో కోడ్ రాస్తాం, క్లోజ్ చేస్తాం కర్లీ బ్రేసెస్. అదేంటంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని మనం తెలియజేయడానికి రాస్తాం. ఇక్కడ పైథాన్లోకి వచ్చేసరికి ఇండెంటేషన్ అంటే కాలన్ ఇస్తే మార్జిన్ నుంచి 4 స్పేసెస్ వదిలేసి 5th స్పేస్ నుంచి కర్సర్ వస్తుంది. ఇండెంటేషన్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ సింటాక్స్. ఇండెంటేషన్ సిగ్నిఫైస్ ద స్టార్ట్ అండ్ ఎండ్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్. అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ని రిప్రజెంట్ చేయడానికి కాలన్ వాడతాం. దీన్ని మనం ఇండెంటేషన్ అంటాం. కామెంట్స్ అంటే 2 టైప్స్ ఉన్నాయి. సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్స్ ఉంటాయి. సింగిల్ లైన్ కామెంట్ అనేది యాష్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మల్టీ లైన్ అంటే ట్రిపుల్ సింగిల్ కొటేషన్స్. అండ్ ఇప్పుడు ప్రోగ్రామ్ తీసుకుందాం. ఇఫ్ 20 > 1 ఎంటర్ కొడితే కిందకు వచ్చేస్తుంది. మనం వేస్తే 4 స్పేసెస్ని వేసి 5th నుంచి స్టార్ట్ చేస్తుంది. ప్రింట్ +2 నెంబర్స్ అండ్ మళ్ళీ సేమ్ ఎంటర్ కొట్టాం, మళ్ళీ సేమ్ ప్రింట్ 20 ఈజ్ గ్రేటర్. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ కొడితే మళ్ళీ 4 స్పేసెస్ వదిలేస్తుంది. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ స్పేస్ అంటే ఎల్స్ రాద్దామని బ్యాక్ స్పేస్ ఎల్స్ కాలన్ కొట్టాం కాబట్టి మళ్ళీ 4 బ్లాంక్స్ వదిలేస్తుంది. అది ఎందుకు వదిలేస్తుంది అంటే ఇది అంత స్టేట్మెంట్ అంతా దీనికి ఎల్స్కి, పైదంతా ఇఫ్కి అలా రిప్రజెంట్ చేయడానికి ఇండెంటేషన్ అనేది. షిఫ్ట్ ఎంటర్ కొడితే పాజిటివ్ నెంబర్ అవుట్పుట్ వచ్చింది కదా, పాజిటివ్ నెంబర్ 20 ఈజ్ గ్రేటర్. సేమ్ కింద చూస్తే యాష్తో పెట్టి సింగిల్ లైన్ కామెంట్ పెడితే అదేంటి దాన్ని మాత్రం టచ్ చేయదు. ఓన్లీ మనం ఏమి ఇచ్చాము అక్కడ ప్రింట్ పాజిటివ్ నెంబర్స్ అని ఇచ్చాము కదా, అది ఒకటి ఇచ్చింది, అదొకటి ప్రింట్ అయింది. ప్రింట్ 20 ఈజ్ గ్రేటర్ దానికి కూడా స్టార్టింగ్ యాష్ ఇచ్చాం కాబట్టి అది ప్రింట్ కాలేదు, ఓన్లీ పాజిటివ్ నెంబర్ అనేది ప్రింట్ అయింది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. వేరియబుల్స్ ఆర్ ఐడెంటిఫైయర్స్. ఇప్పుడు మన సిస్టంలో చాలా లార్జ్ మెమరీ ఉంటుంది. ఆ మెమరీలో సేవ్ చేసిన ప్రతిదాన్ని మనం గుర్తుపెట్టుకోలేము కదా. సో ఆ మెమరీ లొకేషన్కి ఒక నేమ్ ఇస్తాం. ఆ నేమ్ ఎవరు ఇస్తారంటే యూజర్ కానీ ప్రోగ్రామర్ కానీ ఇస్తాడు. మస్ట్ అండ్ ఫాలో కొన్ని రూల్స్ ఉంటాయి దానికి వేరియబుల్ నేమ్కి. ఇప్పుడు C ఆర్ C++లో అయితే వేరియబుల్ నేమ్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎంత లెంత్ ఉండాలి, ఎంత ఎక్కువ ఉండకూడదు. కానీ పైథాన్లోకి వచ్చేసరికి అలా ఏం కాదు, లెంత్ క్యారెక్టర్స్ ఎన్నైనా ఉండొచ్చు. వేరియబుల్స్. ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ అండర్స్కోర్ క్యారెక్టర్. వేరియబుల్ నేమ్ అనేది నెంబర్తో స్టార్ట్ అవ్వదు, ఓన్లీ లెటర్స్ అండ్ అండర్స్కోర్ మాత్రమే. ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్. ఏ వేరియబుల్ నేమ్ కెన్ ఓన్లీ హ్యావ్ ఏ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్స్కోర్స్. వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కేస్ సెన్సిటివ్ అనేది.